ముందుగా ఏబిన్యూస్కి స్వాగతం తెలియజేస్తూ ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ బిఎంపి పార్టీ బహుజన్ ముక్తి పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి గోవింద్ నాయక్ గారితో ఉన్నాం. వారి ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. న్యూస్కి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముందుగా ఎన్నికల ప్రచారం గురించి తెలుసుకునే ముందు కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు అన్న. ఓకే. మీ కుటుంబ నేపథ్యం, మీ రాజకీయ నేపథ్యం గురించి కొద్దిగా వివరించండి. ముందుగా నా పేరు గోవింద్ నాయక్. నేను బహుజన్ ముక్తి పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. నన్ను బహుజన్ ముక్తి పార్టీ అవకాశం ఇచ్చింది. జాతీయ నాయకత్వము, జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కలిసి. నాది దిర్సంపల్లి తండా, దోమ మండలం, వికారాబాద్ జిల్లా. మాది పేద కుటుంబం, మాది రైతు కుటుంబం. నాన్న రైతు, మేమంతా రైతు కుటుంబం నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే. మాది ఆ కాలంలో పూణె, బొంబాయిలో పోయి బతికిన వాళ్ళము. మా ఆర్థిక స్థితిగతులు కష్టంలో ఉన్నప్పుడు మా అన్నలు ఇద్దరు మహారాష్ట్రలో పోయి మమ్మల్ని పెంచి పెద్దగా చేసి వాళ్ళు కూడా ఆర్థికంగా ఇదైనరు. కాబట్టి అంతకంటే ముందే పరిగి నియోజకవర్గంలో 2 సార్లు కంటెస్టెడ్ చేసిన నాకంటే పెద్దన్న, అన్న పేరు పాతలో గట్టే నాయక్, మీరు చూసే ఉంటారు. 2018, 2023లో 2 సార్లు మేము ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయించాము. ఇక్కడ నాకంటే పెద్ద బ్రదరు, మేము నలుగురు అన్నదమ్ములము. పెద్దన్న ఠాకూర్ సింగ్, తర్వాత రెండవ అన్న గట్టే నాయక్ అన్న, మూడో వ్యక్తిగా నేను గోవింద్ నాయక్ని, ఇంకో బ్రదర్ తమ్ముడు రామచందర్ అని, ఇద్దరు అక్క చెల్లెలు, ఒక అక్క చెల్లి. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను చదువుకున్నది డిగ్రీ. మీకు రాజకీయాల వైపు రావాలని ఎందుకు అనిపించింది మీకు? నేను తెలంగాణ ఉద్యమంలో 2006 నుండి ఉద్యమంలో పాల్గొన్న. లంబాడేకుల పోరాట సమితి నుండి ఫస్ట్ అడుగుపెట్టిన నేను LHPS. దాని తర్వాత 2014 బాంసెప్ అనే ఆర్గనైజేషన్, దాంట్లో భారత్ ముక్తి మోర్చా జాతీయ స్థాయిలో ఉంది, దాని ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. అందులో భాగమే నేను నిరంతరం పోరాటంలో ఉన్నాము. మనం వాళ్ళకంటే ఎక్కడ తక్కువ ఉన్నాము? ఇప్పుడున్న ప్రత్యర్థులు వాళ్ళు ఒక్కరోజు ధర్నా చేసిన దాఖలాలు ఉన్నాయా? ఒక్కరోజు ప్రజల కోసం కొట్లాడిన దాఖలాలు ఉన్నాయా? మనము నిరంతరం 2006 నుండి ఇప్పటిదాకా కొట్లాడుతున్నాము. మరి మనం బరిలో నిలవడానికి ఏమన్నా అడ్డం ఉన్నది? వాళ్ళకంటే మనకి ఏం తక్కువ ఉన్నది? వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉండవచ్చు, కానీ మన దగ్గర ఓటర్స్ ఉన్నాయి కదా. చేవెళ్ల పార్లమెంటులో 29 లక్షల ఓట్లు ఉన్నాయి. 29 లక్షల ఓట్ల బలగంతో నేను రాజకీయంగా చేవెళ్ల పార్లమెంటు నుండి పోటీలో నిలబడ్డా. మీరు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలు పర్యటిస్తున్నారు కదా, అటువంటి సమయంలో ప్రజల నుండి మీకు స్పందన ఏ విధంగా లభిస్తుంది అన్న? చేవెళ్ల పార్లమెంటులో ప్రజలు చాలా మార్పు కోరుకుంటున్నారు. మేధావులు కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, అసలు రైతులైతే చాలా మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే మేము ఊర్లు తిరిగి ప్రచారం చేస్తున్నాం. ఆ ప్రచారంలో భాగంగా వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు అందరూ అన్ని పార్టీలు మారిన వారే, చొక్కాను మార్చినట్టు పార్టీలు మార్చేసి అక్కడిక్కడ వెళ్ళిపోతున్నారు. వీళ్ళని ఏ రకంగా మేము నమ్మాలి? నిరంతరం ప్రజల్లో మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేము ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు మాకు హామీ ఇస్తున్నారు. మొత్తానికి మీరు అయితే గ్రామాలు పర్యటిస్తున్నారు, స్పందన బాగానే ఉందని తెలుపుతున్నారు. మీకు ప్రధానంగా పోటీ ఏ పార్టీతో ఉంటుందని మీరు అనుకుంటున్నాను? ప్రధానంగా పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. మేము బహుజనుల ఉద్యమం, బహుజన ఎజెండా. ఇప్పుడు 3 ఉన్న ప్రధాన పార్టీలలో ఏ పార్టీకి వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ ఎజెండా కేవలం మనువాదం వైపే ఉన్నది. మా బహుజన్ ముక్తి పార్టీ యొక్క ఎజెండా, బహుజన్ ముక్తి పార్టీ యొక్క మేనిఫెస్టో భారత రాజ్యాంగమే మేనిఫెస్టో. ఇప్పుడున్న పార్టీలకు అలాంటి మేనిఫెస్టో లేదు. మీకున్న అటువంటి ఎజెండాలో ఏం అంశాలు ఉన్నాయి మేనిఫెస్టోలో ఒక్కసారి చెప్పగలుగుతారా? 100%. మా మేనిఫెస్టో భారత రాజ్యాంగమే మేనిఫెస్టో. ఒకటి, భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? విద్య, వైద్యం. విద్యను జాతీయం చేయాలి, వైద్యాన్ని జాతీయం చేయాలి, భూములు కూడా జాతీయం చేయాలి అని భారత రాజ్యాంగం చెప్తుంది. అదే భారత రాజ్యాంగంలో ఉన్న ఎజెండానే మేము దిగుడ పెట్టుకున్నాము. ఇంకోటి, ఓబీసీల జనాభా లెక్కలు చేసి, ఈ దేశంలో బీసీలకు జనాభా లెక్క లేదు. 1931 నుండి ఇప్పటి వరకు బీసీలకు జనాభా లెక్కలు లేవు. ఇప్పటి వరకు ఏ పార్టీ చేయలేదు. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు బీసీల జనాభా లెక్కలు? ఇప్పుడు మేము బీసీల జనాభా లెక్కలు పెడతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మేనిఫెస్టోలో పెట్టడానికి కారణం బహుజన్ ముక్తి పార్టీయే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టడం అంటే నిరంతరం మేము బహుజనుల కోసం, బీసీల కోసం భారతదేశంలో భారత్ బంధులు ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కాబట్టి ఇప్పుడు బీసీ ఎజెండా జాతీయ ఎజెండా అయిపోయింది. మేమేమంటున్నాం? బీసీల మండల్ కమిషన్ అమలు చేయండి. 60 సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చిన అధికారం, 10 సంవత్సరాలు బీజేపీ అయిపోయింది. అంతకంటే ముందు 5 సంవత్సరాలు బీజేపీకి అధికారం ఇచ్చారు అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు. మరి 15 సంవత్సరాలు ఎందుకు బీసీల గురించి పట్టించుకోలేరు? ఇప్పుడు 10 సంవత్సరాలు ఎందుకు బీసీల గురించి పట్టించుకుంటారు బీజేపీ? భారతీయ జనతా పార్టీ నుండి ప్రధానమంత్రి నేను బీసీ అంటారు. మన బీసీల జనాభా లెక్కలు ఎందుకు చేయడు? బీసీల జనాభా లెక్కలు చేయకపోగా బీసీల జనాభా లెక్కలు చేయనని చెప్పి 2018 ఈ మళ్ళీ 6 నెలలు 2023 అంటే 6 నెలల ముందు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండు. ఏంది? మేము బీసీల జనాభా లెక్కలు చేయము, మాకు సాధ్యం కాదని చెప్పారు. మేము విద్యా వైద్యం జాతీయం చేస్తాం, బీసీల జనగణన చేస్తాము, బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తాము,
మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తాము అంటే 100% రిజర్వేషన్ ని మేము అమలు చేస్తాము. ఎందుకంటే ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అంత వాటా. మీ బహుజన్ ముక్తి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని అమలు చేస్తాం 100% అమలు చేస్తాం. రైతులకైతే గిట్టుబాటు ధర, రైతులు పండించిన పంటకు రైతే దాని రేటు నిర్ధారించాలి. ఎవరో దళారులు వచ్చి నిర్ధారించేది కాదు. రైతులు అయితే ఒక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని వేలు ఖర్చు అవుతుంది లెక్క పెట్టుకుని వాళ్ళు పెట్టిన పెట్టుబడి కంటే 50% కలిపి వాళ్ళు రేటు నిర్ణయించే అధికారం రైతులకే ఇస్తాము. ఎందుకు ఏమో ఇస్తామంటే ఒక ఫోను ఇప్పుడు ఇది ఉంది, దీని కంపెనీ ఎవరో ఒకరు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. దీని రేట్ ఎవరు నిర్ణయిస్తారు? వాళ్ళే కదా. వాళ్ళే. ఇప్పుడు ఈ పెన్ను చేతిలో పెన్ను ఉన్నది, ఈ పెన్నును ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసారో వాళ్ళే దాని రేటు నిర్ణయిస్తారు. మరి రైతులు 4 నెలలు కష్టపడి పంటను పండించి మరి దళారులు నిర్ణయించడం ఏంది రేటు? బీజేపీ ప్రభుత్వము ఎంఎస్పీ చట్టం చేయమని బీజేపీ ప్రభుత్వానికి రైతులు 2 సంవత్సరాలు మీ కళ్ళ ముందే కదా, భారతదేశంలో దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున 2 సంవత్సరాలు పోరాటం చేసారు. 700 మంది రైతులు అమరులైన రాడా? కనీసం పట్టించుకున్నారా? రైతుల గురించి కూడా గోస పట్టించుకునే నాడు లేదు. ఏ కాంగ్రెస్ పట్టించుకుంటే బీజేపీ. మరి ఏంది ఏముంటది? కాంగ్రెస్ పోతే బీజేపీ పోతుంది, బీజేపీ వస్తే కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ పోతే బీజేపీ, బీజేపీ పోతే కాంగ్రెస్. అంటే 2 పార్టీలేనా ఈ దేశంలో? వేరే పార్టీలు అవకాశం లేదా? మరి వేరే పార్టీలు నేనేమనుకుంటున్నా, భారతదేశంలో 3వ కూటమి అధికారంలో రావాలి, అయితేనే వీళ్ళు భయపడతారు. కాబట్టి ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు, వీరికి అవకాశం ఇవ్వద్దు. అధికారంలోకి రావాలంటే మీరు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారా? మరి మేము భారతదేశంలో 200 స్థానాల్లో మా బహుజన్ ముక్తి పార్టీ పోటీలో ఉంది. ఇప్పుడు చివరగా మీరు చెవిల్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు సార్? మేము తెలంగాణ రాష్ట్రం మన పార్లమెంటులో నాకు ఎంత ఈ రాష్ట్రంలో ఉద్యోగులు నిరుద్యోగులు చాలా మార్పు కోరుకుంటున్నారు. అందులో చెవెళ్ళ పార్లమెంటులో మేధావులు యువకులు మార్పు కోరి నన్ను బహుజన్ ముక్తి పార్టీ నుండి నన్ను చెవెళ్ళ పార్లమెంటుకు భారీ మెజారిటీతో గెలిపిస్తారు. నాకేమున్నదంటే సుమారు నాకు 50,000 మెజారిటీ ఇస్తారని నాకు నమ్మకం ఉంది. 50,000 మెజారిటీతో బహుజన్ ముక్తి పార్టీకి ప్రజలు ఓటేసి గెలిపిస్తారని నా నమ్మకం ఉంది. ఎందుకంటే మార్పు కోరుకుంటున్నారు. ఈ దేశంలో బీసీల జనాభా అంటే 33% మహిళలు, ముఖ్యంగా మహిళల గురించి ఎక్కువ మాట్లాడాలి. భారతదేశంలో మహిళలు ఎంత ఉన్నారో పురుషులు అంతే ఉన్నారు. 50% ఉన్నాం. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వము గతంలో 33% రిజర్వేషన్ జనరల్ గా పార్లమెంట్ లో చట్టం చేసింది. ఆ 33% రిజర్వేషన్ లో ఎస్సీల వాటా ఏంది? ఎస్సీ మహిళల వాటా ఉందా? బీసీ మహిళల వాటా ఉందా? మైనారిటీ మహిళల వాటా ఉందా? ఓబీసీల మహిళల వాటా ఉందా? ఎవరు తెలియదు. జనరల్ లో ఉంది. అది ఏంటంటే ఒక దొర పోయి ఇంకో దొరసాని వస్తుంది ఆ ప్లేస్ లో. జనరల్ లో ఒక పంతులు పోయి ఇంకో పంతులమ్మ వస్తుంది. కాబట్టి మేమేమనుకుంటాము, దాంట్లో మా ఎస్సీ ఎస్టీ బీసీల వాటా కూడా చూపించండి. మేము అధికారంలో వస్తే మహిళలకు ముఖ్యంగా 50% రిజర్వేషన్ అమలు చేస్తాం. అంటే ఇప్పటి వరకు అవన్నీ లేవంటారా? అసలు లేవు, వాస్తవం లేదు. ఇంకోటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిండ్రు దేశంలో 10% రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం. అది భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ఆర్థిక స్థితిగతులను చూసి రిజర్వేషన్ ఇవ్వలేదు భారత రాజ్యాంగం. సోషల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళని రిజర్వేషన్ ఇవ్వాలి. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీ సోదరులు చాలా నష్టపోతున్నాం. ఆ బీసీ సోదరులు చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ భారతదేశంలో ఎక్కువ అన్యాయం జరిగేది బీసీల కోసమే. మా బహుజన్ ముక్తి పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఈసారి ఎలక్షన్ బీసీల పైన ఆధారపడి ఉన్నది. మీకు ఉన్నటువంటి సమాచారం మేరకు మా ఏబీ న్యూస్ తెలిపినందుకు మీకు మరొకసారి మా ఏబీ న్యూస్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ ఏబీ న్యూస్ ఛానల్ తరపు నుండి మీకు చాలా ధన్యవాదాలు. ఏబీ న్యూస్ ఛానల్ ను చూసే ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. మీరు ఏబీ న్యూస్ ను చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మాకు బహుజన్ ముక్తి పార్టీ చెవెళ్ళ పార్లమెంట్ లో నా నంబర్ 5వ నంబర్ వస్తుంది. ఈవీఎం నమూనా బ్యాలెట్ లో మంచం గుర్తున్నది. మంచం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించి పార్లమెంట్ కు పంపిస్తారు చెవెళ్ళ ప్రజలని చెప్పి నన్ను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చి మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మీ ఛానల్ కు చాలా ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బ్యాన్ ఈవీఎం, బ్రింగ్ బ్యాలెట్, సేవ్ డెమోక్రసీ.